ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యభాగ్యం ఎన్ని జన్మలెత్తినా దొరకనిది. అనాథులకు చేస్తున్న ఇలాంటి పుణ్యసేవ మరల మన కనులకు కనిపించునా అని భక్తిని సేవను ఒకే పుణ్యస్థలంలో చూడాలని, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులను పొందాలని మిత్రబృందంగా ఒక్కటై కదలివచ్చారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి చెంత మనసుకు నచ్చినంత ఆనందంగా స్వామిని దగ్గర నుండి చూస్తూ వారి గోత్రనామాలతో అర్చన జరిపించుకున్నారు. ఆ భగవంతుని లీలలను అనుభవించిన ఈ పెద్దలు కలిసి స్వామివారికి జలాభిషేకం చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. వారి కుటుంబాలకు మంచి జరగాలని అందరూ కలిసికట్టుగా హోమం చేశారు. కడుతున్న మహాక్షేత్రానికి వారి వంతు సాయంగా ఇటుకలను అందించి పుణ్యాన్ని దక్కించుకున్నారు. ఆ తరువాత అనాథులు నివసించే ఆశ్రమం లోపలికి వెళ్లి వారి మనసుకు నచ్చిన రీతిగా అనాథుల ఆకలి తీర్చే విధంగానూ పుణ్యక్షేత్ర నిర్మాణ భాగానికి సాయపడేందుకుగాను షఫిల్గూడ, మల్కాజ్గిరి నుండి వచ్చిన శివగోత్రోద్భవస్యులు శ్రీ జంగయ్య గారు, కూకట్పల్లి నుండి వచ్చిన కౌండిన్యస గోత్రోద్భవస్యులు రాధాకృష్ణ గారు, ఉప్పరపల్లి అత్తాపూర్ నుండి వచ్చిన పొన్నూళ్ల గోత్రోద్భవస్యులు సత్యమూర్తి గారు, కూకట్పల్లి నుండి వచ్చిన భరద్వాజ గోత్రోద్భవస్యులు బద్రి రమేష్ గారు వారికి నచ్చిన విధంగా సాయమందించారు. అనంతరం అనాథులన్న విభాగంలోకి వెళ్లి వారిలో కనిపించిన అఘోరనాథునికి చేతులెత్తి మొక్కి పుణ్యప్రాప్తిని పొందారు. వారికి నిండు నూరేళ్ల జీవితాన్ని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్యప్రసాదంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు శ్రీ జంగయ్య అండి. సఫిల్గూడ, మల్కాజ్గిరి నుంచి వచ్చాము. ఈ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కేవలం అంటే ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టు అక్కడ అనాథులకు సేవ చేస్తున్నారు. ప్లస్ వెంబడే దైవ కార్యంలో కూడా నిమగ్నులై 100% సేవ అందిస్తున్నారు. అది నిజమైన మానవ సేవ, అది మాధవ సేవ. ఇది చాలా హర్షించవలసిన విషయము. శంకర్ గారు డెడికేషన్తో ఎంతోమందిని ఇక్కడ కూడా చేసి యువకులను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సేవలు కూడా ఇక్కడ వినియోగించుకుంటున్నారు. ఇది నిజంగా ఇది గర్వించదగిన విషయము. ఇంకా కొన్నేళ్ళు ఇది ఇంకా పైకి వస్తుందని ఈ సంస్థ ఇంకా ఎన్నో రకాలుగా మానవ సేవలు చేస్తారని ఆశిస్తూ మాకు చేతనైనంత సహకారం ఎప్పుడు అందిస్తూ ఉంటాము. నా పేరు సత్యమూర్తి అండి. నేను ఉప్పర్పల్లి అత్తాపూర్ దగ్గర నుంచి వచ్చాను. దీని గురించి మా మిత్రులు శ్రీ ఎస్పి రాధాకృష్ణ గారు చెప్పడం వల్ల మాకు ఆశ్రమం గురించి తెలిసింది. ఇంతకుముందు కూడా చాలాసార్లు మేము అనాథ సేవ గురించి దాని గురించి చదవడం జరిగింది. కానీ ఫస్ట్ టైం మేము ఇప్పుడు విజిట్ చేయాలని చెప్పేసి మా మిత్రులతో అందరితో కలిసి వచ్చినాము. ఇక్కడ అంత సిస్టమ్ అనేది చాలా సిస్టమేటికల్లీ ఉన్నది. చాలా పకడ్బందీగా పటిష్టంగా ప్రతి అరేంజ్మెంట్ కూడా జరిగింది. పూజ కూడా మాకు రాగానే చాలా మంచి పూజ చేయించుకున్నాము. ఇక్కడ విజిట్ కూడా చేసినాం మేము. అనాథాశ్రమం చాలా సంతోషంగా అనిపించింది. ఇంత సేవ చేయడం, దాని పక్కనే గుడి కూడా కట్టిస్తున్నారని చెప్పేసి ఇంకా సంతోషం ఉంది. ఇటు దీనులకు అటు దేవునికి కూడా సరి అయిన సేవ చేస్తున్నారని అనిపించింది మాకు. మళ్ళీ మా సహకారం ఎప్పుడు చేతనైనంత చేస్తూనే ఉంటామని ఈ కార్యనిర్వాహకులకు అందరికీ, ఆశ్రమం నడిపించే వాళ్ళందరికీ మేము చాలా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. ఇది చాలా మంచి కార్యం అని. నా పేరు బద్రి రమేష్, మెహదీపట్నం నుండి వచ్చానండి. అండ్ ఇక్కడ అన్నిటికంటే చాలా మంచి విషయం ఏంటిదంటే ఎక్కడ పోయినా ఒకటే భాగం దొరికేది, సేవ లేకపోతే భక్తి. కానీ ఇక్కడ అనాథులకు మరియు ఆధ్యాత్మికానికి రెండుటికి ఇక్కడ అవకాశం కల్పించారు. చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అని ఇక్కడ ప్రాక్టికల్గా రుజువు చేస్తున్నారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వాట్ ఎవర్ పాసిబుల్ మేము కూడా సహకారం అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం
श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः।